వెల్కమ్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి. నోటిఫికేషన్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే అఫీషియల్ నోటిఫికేషనే మేము డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ప్లేస్ చేసి ఉన్నాము, చెక్ చేయండి. లేదు అంటే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా యాక్సెస్ కావాలి అంటే ఫ్రెషెస్ నో వెబ్సైట్లో మీకు డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా ఒకే పేజ్లో ఒకే చోట మీకు దొరుకుతాయి, ఎక్కడ సెర్చ్ చేయకోకుండా. సో మీరు ఫ్రెషెస్ నో వెబ్సైట్కి ల్యాండ్ అవ్వాలి అంటే గూగుల్కి వెళ్ళి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా డీటెయిల్స్ అండ్ ఆల్సో ఫ్రెషెస్ నో వెబ్సైట్ అంతా మీకు ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్, ఎక్కడ ఏ కంపెనీలో ఏం రిక్రూట్మెంట్స్ ఓపెన్ చేశారు, ఇవంతా మీకు ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్లో ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్ని జాయిన్ అవటం మర్చిపోకండి. డైరెక్ట్గా జాయిన్ అవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏపీపీఎస్సీ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్స్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ అదర్ పారామీటర్స్ అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ కొంచెం లెందీ నోటిఫికేషన్, కొంచెం ఎక్కువ ఉంటుంది బికాజ్ మనకి చాలా ఆన్సెక్షర్స్ ఉన్నవి. సో దీంట్లో మనకి అన్ని ఇంక్లూడింగ్ సిలబసెస్ అంతా కవర్ చేశారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి. సో దీంట్లో గ్రూప్ 4 సర్వీసెస్ కింద ఈ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అప్లై చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి. డేట్స్ వచ్చేసి మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. 30 డిసెంబర్ నుంచి 19 జనవరి 2022 వరకు మీకు అవైలబుల్ ఉంటాయి డేట్స్ మీరు అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇచ్చారు. 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, మీ బయోడేటా అంతా ఫిల్ చేసి, అండ్ మేక్ షూర్ దట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ జనరల్ మాక్ టెస్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే. సో ఈ వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు మాక్ టెస్ట్ అవైలబిలిటీ కూడా మీకు ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు వేకెన్సీ డీటెయిల్స్ అన్ని మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు 13 డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు అండ్ కడప. సో దీంట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి 670 వేకెన్సీస్ అనేది మనకి అవైలబిలిటీ ఇచ్చారు. దీంట్లో మీకు డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ కమ్యూనిటీ, డిస్ట్రిక్ట్ అండ్ జనరల్ వైజ్, జనరల్ ఆర్ ఉమెన్ కానీ మీకు ఆన్సెక్షర్ 1లో ఇస్తారు. వేకెన్సీస్ని ఇన్ డీటెయిల్డ్గా మీకు ఏ కేటగిరీ వైజ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్యాండిడేట్కి ఫస్ట్ మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్ అయి ఉండాలి మీరు సర్వీస్ చేసేటప్పటికి. అండ్ క్యారెక్టర్ అండ్ ఆల్సో ద బిహేవియర్ అండర్స్టాండింగ్ అనేది క్లియర్గా ఉండాలి రిగార్డింగ్ ఎనీ సర్వీస్ మీకు చేసేదాని పట్ల. అండ్ నెక్స్ట్ అకాడమిక్ రికార్డ్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేది పోస్ట్ తగ్గట్టు మీకు క్వాలిఫైడ్ అయి ఉండాలి, ప్లస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ప్రొవైడెడ్ దట్ మీరు ఒకవేళ సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే, ఇమిగ్రెంట్ కనుక అయి ఉండే, ఇండియన్ నేషనాలిటీ సర్టిఫికేట్ అనేది మీరు పెడితేనే ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో 2 పొజిషన్స్కి ఒకే సెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ 2 డిఫరెంట్ బాక్సెస్లో ఇచ్చారు. అకాడమిక్ మీరు జూనియర్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే అకాడమిక్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే క్యాండిడేట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి, కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో వాళ్ళనే ఫర్దర్గా షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ రిజర్వేషన్ అనేది ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ మీరు ఏ పర్టికులర్ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నా ఆర్ ఏ పీడబ్ల్యూడి కేటగిరీకి బిలాంగ్ అవుతున్నా కానీ రెలవెంట్ కాస్ట్ డాక్యుమెంట్స్, ఈడబ్ల్యూఎస్ అయితే అసెట్ డాక్యుమెంట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మెడికల్ డాక్యుమెంట్స్, ప్లస్ దాంట్లో ఒకవేళ మీరు కాస్ట్ అయితే దాని పర్టికులర్ రెలవెంట్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేస్తేనే రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ వస్తాయి. సో క్యాండిడేట్ మీరు అట్లీస్ట్ మీ అకాడమిక్ రికార్డ్స్ అనేది రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయితేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్
మేక్ షూర్ దట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ కూడా ఉంటవి. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ప్రకారంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీ స్టడీ సర్టిఫికేట్ రెలవెంట్గా పర్టికులర్ లోకలైజ్డ్ ఏరియాస్లో ఏమున్నా కానీ ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది పెడితేనే లోకల్ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. సో లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది మనకి ఈ సెక్షన్లో ఇచ్చారు. సో ఇది మీకు పేజ్ 4 ఆఫ్ ద నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది. లోకల్ క్యాండిడేట్ అంటే మీకు క్యాండిడేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎనీ పోస్ట్ ద్వారా లోకల్ ఏరియాలో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ పోస్ట్ ద్వారా అప్లై చేసేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ అకాడమిక్ రికార్డ్స్ అనేవి మీ లోకల్ స్కూల్, యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో మీరు చేసి ఉండాలి. అండ్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అనేది అదే ప్లేస్లో మీరు చేస్తే లోకల్ అనేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. సో అదేవిధంగా మీకు ఏమైనా రెలవెంట్గా డాక్యుమెంట్ కనుక ఏముంటే లోకల్కి మీరు సంబంధిస్తారు, రెసిడెన్సీ కానీ అట్లాగే ఏమన్నా ఉంటే అది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇదంతా మీకు లోకలైజ్ దీని గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్కి మీకు ఈ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, మళ్ళీ ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ వాళ్ళకి లోకల్ రిజర్వేషన్ అనేది రాదు. ఇక్కడ ఇచ్చిన ప్లేసెసే మిమ్మల్ని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే. ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years అనేది ఇచ్చారు GOI నార్మ్స్ ప్రకారంగా. అండ్ నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్, ఒకవేళ లెస్ దాన్ 18 ఉన్నా మోర్ దాన్ 42 ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. రిలాక్సేషన్స్ SC ST EWS వాళ్ళకి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 10 years అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి అయితే అకార్డింగ్ టు ద సర్వీస్ స్టాండర్డ్ ప్లస్ 3 years ఆఫ్ రెలవెంట్గా ఎడిషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ప్రకారంగా ఉంటుంది. సేమ్ NCC వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. అండ్ రెగ్యులర్ AP స్టేట్ గవర్నమెంట్స్లో ఆల్రెడీ వర్కింగ్ ఉన్న వాళ్ళకి అయితే GOI నార్మ్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో అప్లై చేసుకున్నానికంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత OTPR నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఆర్ ఆ పర్టిక్యులర్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి, ఫర్దర్ కరెస్పాండెన్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ కనుక మీకు జనరేట్ అయితేనే మీ ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. లేదంటే మీ అప్లికేషన్ వ్యాలిడ్ కింద రాదు, డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి అప్లికెంట్ అనేది హ్యాస్ టు లాగిన్ ఓన్లీ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ప్రాసెస్ చేయండి. నేను ఫస్ట్లో ఫ్రెషర్స్ నో వెబ్సైట్ కనుక వస్తే మీకు డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తాం అప్లై చేయడానికి అనేసి చెప్పాను. మేము డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేది కూడా మిమ్మల్ని రీడైరెక్ట్ చేసేది అఫీషియల్ వెబ్సైట్కి. సో మీరు ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అనేది మీకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత, రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత, మీ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చేసి అప్పుడు సబ్మిట్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చేయకుండా మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి రాదు. సో మేక్ షూర్ దట్ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేసి అన్ని క్రాస్ చెక్ చేసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఎందుకంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా లేదంటే మీ బర్త్ డేట్ రాంగ్ ఉన్నా కానీ అప్లికేషన్ మొత్తానికి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఒకసారి ఫీజ్ పే చేసేసిన తర్వాత మీకు రెఫరెన్స్ ID జనరేట్ అవుతుంది, అది కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. విత్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మీరు అటాచ్ చేసుకొని పెట్టుకోండి. అప్లికెంట్స్ నో దట్ మీ డేటా అనేది OTPR దో డిస్ప్లే అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ ది అప్లికేషన్. సో మీ OTPR నుంచి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్న నెంబర్ జనరేట్ అవుతుందో అక్కడి నుంచి మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు పేమెంట్ ప్రాసెస్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రెష్ పేమెంట్ అనేది స్టెప్ 3 నుంచి తెలుస్తుంది. సో వన్స్ ది అప్లికేషన్ సబ్మిటెడ్, దాని తర్వాత కరెక్షన్ అనేది విల్ బి ఎనేబుల్డ్. సో ఆ తర్వాత కరెక్షన్స్ విల్ బి ఫ్రమ్ ది అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఫీల్డ్స్ దట్ ఎఫెక్ట్ ద నేమ్, ఫీజ్ అండ్ ఏజ్ ఇవన్నీ నాట్ ఎడిబుల్ ఫర్ కరెక్షన్స్. సో మీకు అన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు. సో ముందుగానే ఈ కరెక్షన్స్ ఇవి అన్నీ పెట్టుకోకుండా క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఫీజ్ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. 100 rupees ఫర్ ఈచ్ కరెక్షన్ కోసమే. సో మీకు కరెక్షన్స్ ఎక్స్టెండబుల్ కనుక చేసుకున్నారంటే మీరు ఎక్స్ట్రా 100 rupees పే చేస్తూ ఉండాలి ఫర్ ఎవ్రీ మిస్టేక్ దట్ యూ హ్యావ్ డన్. అండ్ నెక్స్ట్ సెక్షన్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. 250 rupees ఫీజ్ పే చేయాలి. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 80.
కానీ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఉన్నారో వాళ్ళు ఓన్లీ 80 రూపీస్ ఫీజ్ పే చేయాలి. బట్ ఆల్ ద రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ 80 రూపీస్ ఫీజ్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. అండ్ ఈ రిసీట్ని కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ అనేది సెంటర్స్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. మీరు ఏదైతే ప్రిఫర్ చేసుకుంటారో పర్టికులర్ అప్లికేషన్లో దాన్ని బట్టే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ రిక్రూట్మెంట్ ఆర్ ద వేకెన్సీస్ అనేది మీకు ఏ అప్డేట్ ఆర్ చేంజెస్ ఏమొచ్చినా కానీ లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెక్షన్, క్యాండిడేట్స్ మీరు ఆన్సెక్షర్స్ని వెరీ క్లియర్గా చదవండి మీరు అప్లై చేసేటప్పుడు. బికాస్ ఆన్సెక్షర్స్లో మనకి డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్, ప్రొఫార్మాస్, లైక్ ఎగ్జాంపుల్స్ ఎట్లాగా మీరు ఫాలో అవ్వాలి అనేది ఇచ్చారు. ఆన్సెక్షర్ 1లో అయితే వేకెన్సీస్ గురించి, 2లో అయితే స్కీమ్ అండ్ సిలబస్, 3లో అయితే ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, అండ్ 4లో ఎస్సీ, ఎస్టీ, బీసీస్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు. సో ప్రొసీజర్ ఆఫ్ ద సెలెక్షన్ మెరిట్ బేసిస్ మీద ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకి యాంక్సిస్టర్ 2లో ఇచ్చారు కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ అనేది ఉంటుంది. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్, మీరు ఏమైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేసినా కానీ ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో మాల్ ప్రాక్టీసెస్, మిస్కండక్ట్, సో ఇవన్నీ ఇట్ విల్ బీ ఇమీడియట్ డిపార్ట్మెంట్. ప్యానల్ డెసిషన్ వుడ్ బీ ద ఫైనల్ డెసిషన్. మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి లేదు. సో దిస్ ఇస్ ద ఫైనల్ నోటిఫికేషన్ పేజ్. 11th పేజ్ నుంచి మీకు ఆన్సెక్షర్స్ బిగిన్ అవుతాయి. ఆన్సెక్షర్ 1లో వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు. సో ఇది అంతగా యూస్ఫుల్ అవ్వదు బికాజ్ జస్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి. సో ఎట్లా అన్నా కానీ మెరిట్ బేసిస్ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పసెస్కి మాత్రమే మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఆన్సెక్షర్ 2లో సిలబస్ అండ్ డీటెయిల్స్ ఇచ్చారు ఎగ్జామినేషన్కి. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 100 questions, 100 minutes and 100 marks ki. And section B వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 25 marks ఈచ్ SSC స్టాండర్డ్ బేసిస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది 50-50-50 100 టోటల్గా మీకు 150కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది స్క్రీనింగ్కి. అండ్ గ్రూప్ 4 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఇది కూడా. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఎలిజిబిలిటీ ఆఫ్ వేకెన్సీస్, రెఫరెన్సెస్ అంతా మీకు ఫర్దర్గా నోటిఫై చేస్తారు. సిలబసెస్ మీకు జనరల్ స్టడీస్కి ప్రతి సెక్షన్కి డిఫరెంట్గా మీకు సిలబస్ అంటే టాపిక్స్ కూడా ఇచ్చేశారు. పేజ్ 12 ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక మీరు చూస్తే మీకు సిలబసెస్ అనేది ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి అయితే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్, సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. సో అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ కనుక చూస్తే జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కనుక చూస్తే ఇంగ్లీష్కి తెలుగుకి సపరేట్గా ఇచ్చారు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇడియమ్స్, వొకాబులరీ, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్. తెలుగుకి అయితే సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇడియమ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1కి జనరల్ స్టడీస్ ఆ టాపిక్స్ మీకు ఇక్కడ ప్లస్ ఇంకా యాడ్ ఆన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పేపర్ 2కి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి మీకు అవే టాపిక్స్ బట్ ఇంకా కొంచెం యాడ్ ఆన్ అవి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్కి మీకు డ్యూరేషన్ ఆఫ్ మినిట్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 50కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ కేటగిరీకి ఎంత మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 15, బీసీ వాళ్ళకి అయితే 17.5, ఓసీ వాళ్ళకి అయితే 20. దీనికి మీకు 4 partsగా సిలబసెస్ కూడా మీకు మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ద క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. పార్ట్ ఏకి అయితే టైపింగ్ అ లెటర్, పార్ట్ బికి అయితే ప్రిపరేషన్ ఆఫ్ అ టేబుల్, పార్ట్ సి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పార్ట్ డి అయితే డేటాబేసెస్, పార్ట్ ఈ అయితే ఈమెయిల్ బాక్స్ కాంటెంట్ని ఇది చేయటం. రిమైనింగ్ పేజెస్ అంతా మీకు సిలబసెస్ అనేది కవర్ చేశారు. నెక్స్ట్ ఆన్సెక్షర్ 3లో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్లో మీకు బేసిక్గా కవర్ అయ్యేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని రెడీ పెట్టుకోవాలి,
ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ టు అప్లై. ఫైనల్గా మీరు సబ్మిట్ చేసే ముందు కరెక్షన్స్ అని చేసుకుని సబ్మిట్ చేయండి, బికాస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కరెక్షన్స్కి. సో అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఎట్లాంటి ఫ్యాబ్రికేషన్ ఆర్ డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేస్తారు. మీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కమ్యూనిటీ, నేటివిటీ, డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ మెడికల్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మెడికల్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇవన్నీ మీకు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ఐడి ప్రూఫ్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ఇవి కాకుండా రిమైనింగ్ సర్టిఫికేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాల్సినవి. సో ఇవన్నీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు పెట్టుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యే ముందు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకువెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అండ్ ఆల్సో మీకు వచ్చే కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు తీసుకుని వెళ్ళాలి ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఇవి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ ఇన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.